ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. కీర్తన 51వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యంలో దావీదు దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకొని వినయంతో ప్రార్థిస్తున్నాడు. దేవుని బాహ్య బలులు, ఆచారాలు మాత్రమే ముఖ్యం కాదు. మన హృదయ వినయంలో పశ్చాత్తాపం, ఆయన ముందుకు రావడం దేవునికి ఎంతో ప్రియమైనది. మన జీవితంలో తప్పులు జరిగినప్పుడు దాచిపెట్టకుండా దేవుని ముందుకు వచ్చి ఒప్పుకుంటే ఆయన మనలను తిరస్కరించడు. పాపం చేసిన మనిషిని దేవుడు ద్వేషించడు. కానీ పాపాన్ని విడిచిపెట్టి వినయంతో తిరిగి వచ్చే మనిషిని ఆయన ప్రేమతో అంగీకరిస్తాడు. అందుకే మనం ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించి దేవుని కృపను కోరాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మా జీవితంలో చేసిన పాపాలను గుర్తించే జ్ఞానం ఇవ్వుము. దావీదులాగా వినయంతో నీ ముందుకు వచ్చి పశ్చాత్తాపపడే హృదయాన్ని మాకు అనుగ్రహించుము తండ్రి. మా గర్వాన్ని తొలగించి వినయంతో నడిచే కృపను మాకు ప్రసాదించుము యేసయ్యా. పాపాన్ని విడిచిపెట్టి నీ చిత్తానుసారంగా జీవించే బలాన్ని మాకు ఇవ్వుము తండ్రి. మా హృదయాలను శుద్ధి చేసి నీ కృపతో మమ్మల్ని నడిపించుము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.